15వ అధ్యాయం 6. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. 8వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ మూడవసారి మళ్ళా ప్రత్యక్షమైనాడు కదా, మళ్ళా చెప్పాడు. మొదటి 2 సార్లు దేవుడు చెప్పినప్పుడు దేవుని స్తుతించాడు, దేవుని ఘనపరిచాడు, దేవునికి సమర్పించుకున్నాడు. మూడోసారి చెప్పినప్పుడు యెహోవాను నమ్మాడు. ఎందుకంటే 1-2 వచనాలలో అనుమానం వచ్చింది అబ్రహాంకి. ఆస్తి ఇచ్చాడు, గొప్ప పేరు ఇచ్చాడు, మరి సంతానం లేదని అనుమానం వచ్చింది, నమ్మకం పోయింది. దేవుడు మళ్ళా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి చెప్పింది, దగ్గరకు వచ్చి చెప్పింది, ఇతడు నీకు వారసుడు కాడు. అప్పుడు మళ్ళా నమ్ముతున్నాడు అబ్రహాము. అతడు యెహోవాను నమ్మెను, ఆయనది నీతిగా ఎంచెను, అది నీతిగా ఎంచెను ఆయన చెప్పాడు. మళ్ళీ తర్వాత 4వదిగా చూడండి, 15వ అధ్యాయం 12వ వచనం. ప్రొద్దుగుంక పోవునప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి బహుదాసులవుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోదు, మంచి వృద్ధాప్యమందు పాతిపెత్తబడదువు. అమోరీల అక్రమమును ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ మళ్ళా 4వసారి ఆయనకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, జరగబోయే విషయం చెప్తున్నాడు దేవుడు. నీ సంతానం వారు ఈ పరదేశంలో నువ్వు ఉంటున్నావు కదా, ఈ దేశానికి వారు దాసులవుతారు, పరదేశులవుతారు. ఎట్లా 400 సంవత్సరాలని చెప్పాడు. కలలో దర్శనమై అబ్రహాముకి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశానికి బానిసలవుతారు. 400 ఏండ్లు వాళ్ళు అక్కడ బానిసలుగా జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే వారి యొక్క శిక్ష పరిపూర్ణం కాలేదు, వారి యొక్క అక్రమం పరిపూర్ణమయ్యేంత వరకు అక్కడ బానిసలుగా ఉంటారు. వారు చేసినటువంటి అక్రమమును బట్టి వారికి నేను తీర్పు తీర్చి నీ సంతానాన్ని నేను విడుదల చేస్తాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సంతానము ఇవ్వడమే కాదు, వాళ్ళు ఏమవుతారనే విషయం కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు ముందుగానే. 400 సంవత్సరాల తర్వాత జరిగే విషయాలు దేవుడు అబ్రహాముకి ముందుగానే చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక మన వరకే కాదు, మనకు వచ్చే సంతానానికి కూడా ఉంటుందన్నమాట. ఆ సంతానానికి కూడా ఆయన ప్రణాళిక ఏర్పరిచి ఉంటాడు అనేది ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు తెలియచేయబడుతుంటుందన్నమాట. అంటే దేవుడు తన రక్షించబడినటువంటి వారి ఎడల ఆయన యొక్క ప్రణాళిక అనేది చాలా ఉన్నతముగా ఉంటుంది. అయితే దాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ అబ్రహాము అనుమానించాడు, తిరిగి ఆయన నమ్మాడు, తిరిగి చెప్పాడు. అనుమానం కలిగింది కదా, దేవుడు మాట్లాడాడు. వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చి చెప్పింది. మరి దేవుని యొక్క వాక్యం మనకు ఎన్నిసార్లు చెప్తుంది? ప్రతి ఆదివారం చెప్తుంది, ప్రతి బుధవారం మాట్లాడుతున్నాడు, ప్రతి శనివారం మాట్లాడుతున్నాడు. టీవీ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం ఎంతవరకు గ్రహిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని? దేవుడు చెప్పే మాటలు మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాము అనేది. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక మనలో నెరవేరలేదు అంటే కారణము మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటలను అశ్రద్ధ చేస్తున్నాము. ఆయన మాటల యందు మనం నమ్మడం లేదు, ఆయన మాటల యందు మనం విశ్వాసం ఉంచటం లేదు. అందువలనే దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందలేకపోతున్నాం. మరి అబ్రహాము ప్రతిసారి దేవుడు మాట్లాడిన ప్రతిసారి తను సరిచేసుకుంటున్నాడు. ఆయన సరిచేసుకుంటున్నాడు. అనుమానాలు వస్తున్నాయి, కాలం జరిగే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. అనుమానం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడినప్పుడు ఆయన సరిచేసుకుంటున్నాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడేట ప్రతి మాటను కూడా మన హృదయాన్ని మనం సరిచేసుకోవాలి.
దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం మనలో ఉంది కాబట్టి మనం సరిచేసుకోవాలి. అట్లా కాకుండా దేవుని మాటలు పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మన యొక్క కోరిక చొప్పున మన విధానం మనం వెళుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరవు. ఆ తర్వాత చూడండి 21వ వచనం, 15వ అధ్యాయము 21వ వచనం. అమోరీలను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నాను. అబ్రహాముతో నిబంధన చేస్తాను. మళ్ళా చెప్పాడు 5వసారి నిబంధన చేస్తారు. 5వసారి దేవుడు నిబంధన చేస్తారు. నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను, ఈ ప్రజలను ఇస్తాను నిబంధన చేశాడు. అంటే దేవుడు ప్రతిసారి కూడా మన యొక్క విశ్వాసాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమనే అనేక సార్లు అబ్రహాంతో ఇన్నిసార్లు చెప్పాడు చూడండి, ఆయన చెప్పాను అని. అందుకనే 21వ అధ్యాయంలో తాను చెప్పిన ప్రకారం ఆయన నిర్ణయ కాలంలో జరిగించను. శారాతో చెప్పిన ప్రకారము ఆయన జరిగించను, దర్శించను. ఆ తర్వాత చూడండి 6వది 17వ అధ్యాయం 3వ వచనం. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగదవు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీ తర్వాత సంతానమునకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశమును అనగా కనానీయుల దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. అంటే ప్రతిసారి కూడా దేవుడు తన యొక్క మాటను స్థిరపరచుకుంటూ విస్తరింపచేస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు, నీ సంతానం నుండి రాజులు వస్తారు, అధికారులు వస్తారు, గొప్పవారు వస్తారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ దేశాన్ని నిత్యమైన స్వాస్థ్యముగా నిత్య నిబంధనగా చేస్తాడు దేవుడు. 6వసారి నిత్యం చేస్తారన్నమాట. అబ్రహాం వరకే కాకుండా అబ్రహాం తర్వాత సంతానానికి కూడా ఆయన అనుగ్రహించాడు. అంటే దేవుని యొక్క మాటను అధికముగా స్థిరపరుస్తూ విస్తరిస్తూ వస్తున్నాడు ప్రతిసారి కూడా. అంటే దేవుడు మనతో మాట్లాడే ప్రతిసారి కూడా ఆయన యొక్క ఉద్దేశం మన ఎడల గొప్పగా ఆయన చెప్తూ ఉంటాడు అన్నది. ఆ తర్వాత చూడండి 17వ అధ్యాయము 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుడు కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తెలియయుండును. జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 వానికి సంతానము కలుగున, 99 ఏళ్ల శారా కనున అని మనస్సులో అనుకున్నాను. అబ్రహాము ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదవు. ఇక్కడ మళ్ళా డౌట్ వచ్చింది. 100 ఏళ్ళు అయిపోయినాయి, 100 ఏళ్ళు వాడికి సంతానం కలుగుతుందా, 99 ఏళ్ళ శారాకు సంతానం కలుగుతుందని మనసులో అనుకొని, సరే నా దాసి వలన కలిగిన సంతానాన్ని నీ సన్నిధిలో బ్రతికిట్లా చేయవయ్యా అంటాడు అనమాట. అప్పుడు దేవుడు ఏమన్నాడు, మళ్ళా నిశ్చయముగా నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కను, అతని పేరు కూడా దేవుడే ప్రకటించాడు. ఇస్సాకు అని పేరు పెడతావని దేవుడే ప్రకటించాడు. అంటే దేవుడు ప్రతిదీ కూడా, ప్రతి చిన్న విషయం కూడా ఆయన ద్వారానే మన జీవితంలో జరుగుతూ ఉందనే నిదర్శనం అనమాట. అంటే ఇస్సాకు అనే పేరు కూడా దేవుడే బయలుపరిచినాడు, దేవుడే పెట్టాడు. మనం ఎతికి పేర్లు పెట్టుకుంటుంటాం.
ఇప్పుడైతే ఏమంటారు వెబ్సైట్లో ఎదుగుతాం, పేరు కావాలని, ఏ పేరు పెట్టాలి, ఎవరికి ఉండకూడదు పేరు, ఎవరికి ఉండకూడదు. ఎతికి ఒక్కొక్క పేరులో ఒక అక్షరాన్ని తీసుకొచ్చి మనం ఒక పేరును తయారు చేస్తూ ఉంటారు. దేవుడు నిర్ణయిస్తాడంట పేరుని, మనం కాదు నిర్ణయించేది. దేవుడే మనకు బయలుపరుస్తాడు ఏం పేరు పెట్టాలనేది. ఇప్పుడు ఇస్సాకు మరి దేవుడే ఆయన పుట్టక మునిపే నిర్ణయించాడు దేవుడు. ఆ తర్వాత మరి దేవుడు 21వ అధ్యాయంలో చెప్పినట్లుగా అప్పుడు తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, యెహోవా తాను ఇచ్చిన మాటల చొప్పున శారాను గురించి చేశాను. ఇది అంటే దేవుడు చెప్తూ వచ్చాడు, అవి నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట కూడా ఆయన నెరవేరుస్తాడని. అయితే నిర్ణయ కాలమని, దేవుడు యొక్క నిర్ణయ కాలమన్ను జరుగుతూ ఉంది. ఆ నిర్ణయం కాలం వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు అవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విధంగా చేయనట్లుగా సహాయం చేయనుగాక.